టీవీ5 న్యూస్ నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామం నందు శ్రీ మల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ఆలయ ఉప కమిషనర్కి కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. శనివారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకి అందుతున్న వసతులు, సౌకర్యాలు, అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. ఆలయ పరిధిలో 9 కోట్లతో రిటైనింగ్ వాల్, కింది నుండి పైకి వెళ్లే మెట్లు అభివృద్ధి చేయడం, మెట్లపైన రూఫ్ వేయడం తదితర అభివృద్ధి పనులు 2 ఏళ్లుగా సాగుతుండడంపై డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవస్థానం ఎదురుగా షాపుల్ని అద్దెకు తీసుకున్న వ్యాపారులు రోడ్లపైకి వచ్చి బల్లలు, షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు అసౌకర్యాలు గురవుతున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే భక్తులకి అసౌకర్యం కలగకుండా వ్యాపారులను రూముల్లో మాత్రమే చేసుకోవాలని దుకాణదారులకి సూచించాలని అధికారులకి సూచించారు. అలాగే ఖాళీగా ఉన్న దుకాణాలకి వేలంపాట నిర్వహించి అద్దెలకు ఇవ్వాలని అధికారులకి చెప్పారు. శివాలయం పక్కన ఎత్తున ఉన్న మెట్లని సరిచేయడంతో పాటు పైన రూఫ్ వేయించాలని చెప్పారు. భోజన ప్రసాదం తయారు చేసే హాల్, డైనింగ్ హాల్, ఇతర ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రసాదం వడ్డించే విషయంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, సర్పంచ్ సౌలూరి రాజా రమేష్, నాయకులు వడ్లమూడి సురేష్, కాకుమని హర్ష, గుర్రం మల్యాద్రి, గట్టమనేని లక్ష్మీనరసింహం, వలేటి నరసింహం, కామినేని అశోక్, ప్రగడ మోహన్ రావు, కామినేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు.